అఖిల భారత యాదవ్ సంఘం అధ్యక్షతన గీరబైన రాజయ్య యాదవ్ మాట్లాడుతూ బీసీ హక్కుల రాజ్యాధికారం కోసం ఫిబ్రవరి 2న జరగబోయే బీసీ రాజ్యాధికారం యుద్ధబేరిని విజయవంతం చేయాలన్న యాదవ్ బంధుమిత్రులకు, మహిళా సోదరులకు, ఎంప్లాయీస్లకు ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన తెలియజేశారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు సిద్దిరాజ్ యాదవ్, ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్, కేదార్ యాదవ్, చిన్నమల్ల యాదవ్, శ్రీనివాస్ యాదవ్, నాగరాజ్ యాదవ్, బట్టు శ్రీనివాస్ యాదవ్, ప్రమోద్ యాదవ్, మేరుగు బాబురావు యాదవ్, బంక సంపత్ యాదవ్, బోయిని భిక్షపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో మీ ప్రెస్ మీట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాను. ఎందుకంటే అఖిల భారత యాదవ్ మహాసభ మరి ఈరోజు ప్రెస్ మీటు మా యాదవుల గురించి మా వాటా మరి కావాలని మేము మరి యాదవులు వరంగల్ జిల్లాలో 5 లక్షల మంది సుమారుగా ఉండడం జరిగింది. దానికి ఆ రోజు ప్రభుత్వాలు కూడా ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా మాకు ఆచరణగా మిగిలిపోయినాయి. కానీ యాదవులకు మరి ఇప్పటి వరకు ఏం చేయని ఉన్నాయి. 1983 నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా మరి మా యాదవులకు మరి ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా వరంగల్ జిల్లాలో ఇవ్వడం జరగలేదు. మరి ఇప్పటికి కూడా మాకు మా వాటా ప్రకారము 20% ఉన్నాం మేము యాదవులము. కాబట్టి మరి మా హక్కుల కోసం కూడా మేము యాదవులము కోరుకుంటున్నాము. మరి ఎందుకంటే మరి అన్ని కులాల వైద్యుగా మాది పెద్ద కులము. మరి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు ఇవ్వని మరి అన్ని కులాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. 3% మరి ఇవాళ 1% ఉన్న కూడా రాజ్యం వెళ్తున్నారు. 20% 83 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాధాన్యం లేదు. కాబట్టి మాకు మరి ఈ ప్రభుత్వాలు కూడా మరి 3 సీట్లు ఇచ్చేదో దులుపుకొని ఇవాళ ఏదో ఒక రాజ్యసభ సీట్లు ఇచ్చిన